మన ప్రాంతంలో కానీ మన దేశంలో పత్తి ముఖ్యమైన పంట. వాణిజ్య పంటల్లో ఇప్పుడు మొదటి స్థానం ఆక్రమించేది పత్తి మాత్రమే. మొదటిది కానీ ఆఖరిది కానీ పత్తే ఉంది. ఇప్పుడు దేశమంతటా పత్తి భారీ ఎత్తున సాగు చేస్తున్నారు. పత్తిని సేంద్రియ పద్ధతిలో నేను కూడా గత 5-6 సంవత్సరాలు సేంద్రియ పద్ధతిలో సాగు చేస్తున్నా. కొంతమంది మిత్రులు సాగు చేస్తున్నారు. పత్తి పంట పండించడం అనేది పెద్ద ఇబ్బందికరమైన పరిస్థితి కాదు. పత్తి పంటను ఎందుకు వేస్తున్నారంటే పత్తి పంట అతివృష్టికి తట్టుకుంటుంది, అనావృష్టికి తట్టుకుంటుంది. నెల రోజుల కాలంలోనే మొక్క ఎండిపోదు. ఎందుకుంటుంది? దాని వేరు వ్యవస్థ అనేది అతి లోతుగా పోతుంది కాబట్టి మొక్క అనేది వాడిపోదు. దిగుబడులు యథాతథంగా పెట్టుబడులు మటుకు మునుగుతలేవు కాబట్టి పత్తి నాటుతున్నాము. పత్తిని మనము ప్రకృతిలో పత్తి నాటినప్పుడు ముఖ్యంగా గమనించేది ఏంటంటే వెడల్పు సాళ్ళలో పెట్టుకోవాలి. 5 నుంచి 6 అడుగుల వెడల్పు సాళ్ళలో పత్తి నాటుకున్నప్పుడు ఖచ్చితంగా మనకు దిగుబడులు బాగానే వస్తాయి. మనకు దాంతోపాటు ముఖ్యమైన సూచనలు ఏంటంటే మనకు వేప నూనె స్ప్రే చేసుకోవచ్చు. కానుగ నూనె ఉంది. మనకు రసాయన మందులతో పోటీగా తట్టుకునే మందులు మన దగ్గర ఉన్నాయి. ఇప్పుడు వాటితో పాటుగా అగ్నాశ్రం అంతే, దశపర్ణి కషాయము, పంచగవ్య మనకు ఇలాంటివన్నీ మనం భారీ ఎత్తున ఉన్నాయి. వాటితోనే మేము పత్తి పండిస్తున్నాము. పత్తి పండించే వాళ్ళు నేలను తయారు చేసుకొని ఇప్పుడు విత్తనాలు తెచ్చుకొని ఇప్పుడు BT3 అలాంటి గ్లైసిల్ పత్తులు కాకుండా కూడా వీలైనంత వరకు మామూలు పత్తులు నాటుకొని అధిక దిగుబడులు తీయవచ్చు. పత్తిలో కూడా మంచి రిజల్ట్ వస్తున్నాయి. ఇప్పుడు నేను 1-2 తళ్ళు పెట్టుకుంటే మనకు 15 క్వింటాల వరకు దిగుబడులు వస్తున్నాయి. మనకు మామూలుగా మెట్ట పొలంలో 10 నుంచి 15 వస్తున్నాయి దిగుబడులు. మనకు పత్తి పెద్ద ప్రాబ్లం కాదు. రసాయనంలోనే వండుతుంది అనేది లేదు. ఎప్పుడైతే మనము రసాయనిక అరుగు మందులు ఎప్పుడైతే మనము వాడడం రద్దు చేసినామో ఖచ్చితంగా పురుగుల ఉధృతి చాలా వరకు తగ్గుతుంది. ఆ మిగిలినదాన్ని మనం కషాయాలతో ద్రావణాలతో సరిపెట్టుకుంటాం అన్నట్లు. పత్తి కూడా మంచిగా ఆరోగ్యంగా పడుతుంది. దిగుబడి కూడా బాగా వస్తుంది పత్తి. ఆ పత్తికి మార్కెట్లో కూడా బాగానే డిమాండ్ ఉంది. కొంతమంది కొనేవాళ్ళు కూడా ఇప్పుడు తెలంగాణ ప్రాంతంలో ఆర్గానిక్ పత్తి కొనేవాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకు ఆర్గానిక్ పత్తి ఎందుకు కొంటున్నారంటే ఆ నూనె తినడానికి, ఆ నూనె విత్తనాల కోసం. దాని నుంచి ఆ నూనె మనం తిన్నాం కాబట్టి ఆర్గానిక్ పత్తికి డిమాండ్ ఉంది. మనకు విదేశాలకు పోయే మార్కెట్ కూడా మనకు ఉంది. కానీ మన దగ్గర అయితే కొనేవాళ్ళు వస్తున్నారు. మనకు కొద్దిగా గొప్ప డబ్బులు అయితే ఒక 20-30% మనకి ఎక్కిస్తారు ఇతర పదార్థాల పాటుగా. దాని నుంచి పత్తి కూడా ఆర్గానిక్లో సేంద్రియ పద్ధతిలో పండించవచ్చు మనం.